ఈ పాప పేరు సంజీవిని, మన చిలకలూరుపేటే. ఈ పాప 9th క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకుంది. అక్కడ నుంచి వాళ్ళ పేరెంట్స్ సెంట్రల్ అంటే ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని ఆ ఇంగ్లీష్ మీడియంలో చేర్పించారు. కానీ ఆ స్కూల్ టీచర్స్ అయితే చేర్చుకున్నప్పటి కాడ నుంచి ఈ పాప 9th క్లాసు తెలుగు మీడియం కదా, 10th అయితే మరి కష్టం ఈ పాప. అయినా సరే మా వల్ల మేమైతే చెప్తాము, ఇక మీకు దేవుడే ఇక అమ్మాయిని పాస్ చేయాలని వాళ్ళు అట్లా చెప్పడం వల్ల జరుగుతుంది. కానీ ఈ పాప దేవుడి మీద ఆనుకుంది, ప్రార్థన చేసుకుంది, 10th క్లాసు చక్కగా పాస్ అయింది. అంతే మంచి మెరిట్ ఇచ్చారు. అంతేకాదు మరి ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత ఆ ఫస్ట్ ఇయర్లో ఈ పాపకి కొంచెం హెల్త్ బాగాక 3 నెలలు హాస్పిటల్లో ఉందంట. ఆ 3 నెలలు హాస్పిటల్లో ఉండటం వల్ల ఆ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఈ టీచర్స్ వచ్చి మరి పాప అయితే ఎగ్జామ్స్కి హాజరవ్వడం వేస్ట్, సప్లిమెంటరీ రాసుకుంటుందిలేండి అని వాళ్ళ పేరెంట్స్తో చెప్పారంట. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఎందుకు లేమ్మ అన్నారంట. కానీ ఈ పాప అయితే మాత్రం దేవుడి మీద అనుకొని, నా దేవుడు నమ్మదగిన వాడు, కంపల్సరీగా నా దేవుడు నన్ను పాస్ చేపిస్తాడు, విజయాన్ని ఇస్తాడని దేవుడి మీద ఆనుకుంది. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్టులు పాస్ చేయించాడన్నా. వీళ్ళ గ్రూపులో 2nd ర్యాంక్ అంట. మరి 2nd ర్యాంక్ ఇచ్చిన దేశాయికే మహిమ కలుగును కాక చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం.